తమిళ దర్శకులందరూ టాలీవుడ్కు వస్తుంటే మరి తమిళ హీరోలు ఎవరితో సినిమాలు చేస్తున్నారు అనే డౌట్ రావచ్చు. వాళ్ళు కూడా డైరెక్టర్స్ కోసం టాలీవుడ్ వరకు వస్తున్నారు కదా అనుకోవచ్చు. కానీ తమిళ హీరోలు అన్నిసార్లు టాలీవుడ్ డైరెక్టర్స్ వైపు చూడటం లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే మన ఇండస్ట్రీకి వస్తున్నారు. మాక్సిమం కోలీవుడ్లోనే చిన్న దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ నిజానికి సుందర్ సి దర్శకత్వంలో మూవీ చేయాలన్నాడు, కానీ కుదరలేదు. దీంతో పార్కింగ్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడు. ఇక కమల్ హాసన్ కూడా అన్బ్రీవ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ను దర్శకులుగా మార్చుతూ కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. సూర్య ఆల్రెడీ యంగ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో కొత్త చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభంలో కరపు పేరుతో విడుదల చేయనున్నారు. ఇక అజిత్ కూడా తనకు గుడ్ బ్యాడ్ అగ్లీతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్ మేకింగ్ లోనే మరో మూవీ చేస్తున్నాడు. ధనుష్ ఓన్ డైరెక్షన్ లో మూవీస్ తో పాటు ప్రస్తుతం అమరన్ మేకర్ తోనూ, గతంలో పోర్తో తోజిల్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ తోనూ మూవీస్ చేస్తున్నాడు. శివకార్తికేయన్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డాన్ డైరెక్టర్ తో మళ్లీ చేతులు కలుపుతున్నాడు. ఇక విక్రమ్ వీరందరినీ కాదని రాజ్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ఇటీవలే సినిమాను అనౌన్స్ చేశాడు.